శ్రీ 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 మరిడి మాంబ అమ్మవారి 99వ తీర్థ మహోత్సవాలు విశాఖ జిల్లా మల్కాపురంలో కొలువై ఉన్న శ్రీ 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 మరిడి మాంబ అమ్మవారి ఆవరణలో కాకి అప్పన్న వంశస్థులు మరియు కుల పెద్దల ఆధ్వర్యంలో శ్రీ 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 మరిడి మాంబ అమ్మవారి తీర్థ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వరుస మహోత్సవాలకు ముఖ్య అతిథులుగా నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి అంగా దుర్గా ప్రశాంతి, హెచ్పీసీఎల్ కాంట్రాక్టర్, విశాఖ అర్బన్ టీడీపీ జిల్లా కార్యదర్శి కాకి పోలిరెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని 99వ తీర్థ మహోత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఎంతో పురాతనమైన అతి ప్రాచీనమైన అమ్మవారి ఆలయం గురించి, అమ్మవారి మహిమల గురించి తెలుసుకుని ఈ కార్యక్రమానికి రావడం జరిగిందని, అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందకరంగా ఉందని తెలిపారు. అదేవిధంగా గత 99 సంవత్సరాలుగా అమ్మవారికి సేవలు చేస్తున్న కాకి అప్పన్న కుటుంబీకులను, కుల పెద్దలను, అలాగే గత 99 సంవత్సరాలుగా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందించారు. భవిష్యత్తులో ఆలయానికి సంబంధించి ఎటువంటి అవసరం ఉన్నా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కుల పెద్దలు మోదు ఎల్లాజీరావు, నాగల నూకరాజు, కాది దుర్గారావు, మొద్దు నాగేంద్రరావు, సతీష్, స్థానిక నాయకులు, భక్తులు, పెద్ద ఎత్తున ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి. ఇప్పుడు మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పరేలో ఉండేవాళ్ళు. చెప్పడం అంటే ఈ ప్రజెంట్ సిప్యార్డ్ రైడర్ ఆ ఏరియా ఏరియాలో ఉండేవాళ్ళు. ఈ మరకాపురం 80 గట్టిగా మాట్లాడండి. చెప్పరేవు దగ్గర మా దగ్గర చెప్పరేవు అంటే సిప్యార్డ్ గేట్ ఏదో కదా, అక్కడ ఉండేటప్పుడు అమ్మవారిని మనం చేసేటప్పుడు కొంతసార్లు గోల్డ్ కాలనీ అంటే సిప్యార్డ్ సింధ్యా కాలనీలో గోల్డ్ కాలనీలోనూ అమ్మవారిని నిలబెట్టారు. ఇప్పటికే అమ్మవారిని ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత ఆ టైంలో చెప్పల గ్రామ టైంలోనూ కాకప్పన్ గారు, కీర్తి కాకప్పన్ గారు అప్పుడు పెరిగి ఉండేది. అప్పుడు చిన్న చేశారు. ఆ రోజుల్లో రాజమాతలు ఏం చేయాలన్నా అది ఆ తర్వాత పెరిగి వచ్చింది. పెరిగి ఒకనప్పుడు కాకపోయినా నేను ఒప్పందం అంటే ఐపీఎల్ ఉండే టైంలో ఆయన డైరీ చేసి కౌంటే అప్పుడు ఎడ్ల బండి మీద వచ్చేటప్పుడు ఈ తెగించి నేను మెడితల్లి నువ్వే అమ్మవారు అమ్మవారు చెప్పే గ్రామం నువ్వే మమ్మల్ని కాపాడుకొని ఆయన ధైర్యం చేసుకొని ఆ ఏజ్ దాటి వచ్చేసారు. ఆ రోజు ఆ ఏజ్ దాటేసి రావడం వల్ల అప్పుడు ఆయనకి నమ్మకం అమ్మవారు వచ్చేసి ఆయన ఉన్న టైం నుండి అప్పుడు క్రమేణా మనకాపూర్ చిన్నవారు వార్పుపేట అలాగే ఈసారి కానీ అలాగే జాలాపు నీళ్ళు కానీ చెట్టుపల్లిలు కానీ అన్నీ కూడా ఈ గ్రామంలో ముందుగా వచ్చి మనకాపూర్ గ్రామంలోకి ఎదో వచ్చాయి. ఆ నమ్మకం మీద కాకప్పన్ గారు ఆ రోజు నుండి నేను ఈ టైం వల్ల నేను ఏం చెప్పేసి అమ్మవారి పేరు మీద వరుస పేర్లను కట్టడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఖచ్చితంగా వారసంగా చేసుకుంటున్నారు. అలాగే వారసత్వంగా అమ్మవారి పూజారు రోజు అప్పుడు మూడప్పుడు ఆ టైంలో వారసంగా వారసం వరకు ఈయన కూడా ఈ గుడికి పూజారి పూజ అలాగే ఈయన ఈ పురుషానికి కోరుకుని చేస్తున్నారు. పూజారికి కూడా అలాగే చేస్తున్నారు. అలాగే వాళ్ళతో పాటు పురుషాలు వారసులుగా మనం అలాగే అంటే తరాలన్నీ కూడా అమ్మవారి సేవలు చేస్తున్నాయి ఎప్పుడు దాకా చేస్తున్నాం. అలాగే పరశురాము వారసత్వ ప్రకారంగా కజ దొంగలు మేమందరూ కమిటీ ఆ కమిటీ అందరూ కూడా
ఇప్పటి వరకు డేట్ వరకు అలాగే విజయంగా సాధిస్తున్నాం. వారి ఆశీస్సులతో ఈరోజు కాకి అప్పన్న గారి పరిస్థితి నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను. మల్కాపురంలో అయిన పరిస్థితి నీట్గా వేరే దగ్గర జరగాలని ప్రతి గ్రామం కూడా ఎప్పుడు ఆలోచిస్తుందంటే ఇక్కడ అమ్మవారికి కానీ ఈ పరిస్థితి కానీ ఎంత పేరు ఉందన్నది మనం అందరూ కూడా ఒకసారి గ్రహించాలి. అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు. మనం మనసు పూర్తిగా మనకి ఏం కావాలి అని కోరుకుంటే నిజంగా అది ఖచ్చితంగా మంచిదై ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాంటి మంచి ప్రాముఖ్యత ఉన్న అమ్మవారి పండుగకి మన కాకి ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇది 99 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఇంకొక సంవత్సరం అయితే 100 సంవత్సరాలు ఘనత కలిగిన గ్రామంగా అలానే అమ్మవారి ఆశీస్సులు ఆ కుటుంబం ఎప్పుడూ కూడా దేనికి కూడా ఆలోచించకుండా ముందుండి నడిపించే మన ప్రసిద్ధావు గారు కానీ ప్రతి ఒక్కరు అలానే మెయిన్ కమిటీ అండి. ఇంత పండగ అయినప్పటికీ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన జనాలకందరికీ అమ్మవారి ఆశీస్సులు ఇప్పించే విధంగా కమిటీ సభ్యులందరూ కూడా కలిసి నాయకులు కూడా అందరూ కలిసి చాలా మంచిగా ఈ కార్యక్రమం చేస్తుంటారు. ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వామి అయిన విశాఖపట్నం డిప్యూటీ మేయర్ అయినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్ని పనులు ఉన్నా సరే అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి వస్తూ అలాగే నన్ను కూడా తీసుకొని వచ్చి రండి మనం దర్శనం చేసుకొని వద్దామని చెప్పేసి నేను వచ్చినంత వరకు ఆయన కూడా ఉంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు గారు ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే ఈ కార్యక్రమాన్ని ఎంత బాగా చేస్తున్న కమిటీ సభ్యులకి ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఎప్పుడు ఉండాలని అందరికీ నమస్కారం. విశాఖపట్నం జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు మరడిమాంబ అమ్మవారి ఉత్సవాలు కాకి అప్పన్న గారి ఆశ మహోత్సవం చాలా ఘనంగా జరగడానికి ఏర్పాటు. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని వారి యొక్క వారసత్వం ఉన్నటువంటి కాకి కోరెడ్డి గారు, రామారెడ్డి గారు, అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులందరూ ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి దుర్గా ప్రశాంత్ గారు, అలాగే మా మాయమైనటువంటి అప్పనాయుడు గారు, అదేవిధంగా దేవన్ రాజు గారు, అదేవిధంగా ఇంటి సభ్యులు ఉంచారావు గారు, అలాగే తిప్పల వెంకటరమణారెడ్డి గారు, అదేవిధంగా కమిటీ సభ్యులు లోకేష్ గారు సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం ఎంతో సంతోషదాయకం. 100 సంవత్సరాలు చరిత్రటువంటి ఆలయంగా నేటికి 99 సంవత్సరాలు పూర్తయింది. అలాగే వచ్చే సంవత్సరం శత సంవత్సరం వేడుకలు కూడా చాలా ఘనంగా జరిగిపోతాయి. వాటికి మా అందరి సహకారం కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులకి అలాగే కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తూ మేము చిన్నప్పటి నుంచే చూస్తున్నాం. కాకప్పన్న గారి పర్సెంటే చాలా అంగరంగ వైభవంగా జరగడం, ఉత్సవాలు జరగడం, ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ చుట్టాలని వాళ్ళ యొక్క స్నేహితులందరినీ ఆహ్వానించుకోవడం, ఈ యొక్క పరసలో ఘనంగా ఉన్నట్టు జరుగుతున్నటువంటి డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్స్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా నిర్వహించడం. పెద్ద ఉత్సవం ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడైతే కాకప్పన్న గారి పరస జరుగుతుంది అని స్థానికులు ప్రజలను ఎదుర్కోవడం, వారి కుటుంబ సభ్యులు మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారని చూసే విధంగా కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాబట్టి ఇంత చరిత్ర ఉన్నటువంటి ఆలయం కానీ ఇంత చరిత్ర ఉన్నటువంటి పరస కానీ ఇంకా రాబోయే రోజుల్లో మరి ఇంకా అందరి దృష్టిలో ఉండే విధంగా ఘనంగా జరగాలని చెప్పేసి దానికి ఆంధ్ర సహకారం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎంత బిజీ ఉన్నప్పటికీ ఎన్ని అవసరం ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానీ ఆలయ కమిటీ సభ్యులు కానీ ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం. థ్యాంక్ యూ. నా పేరు ఇక్కడ సేవ చేస్తాను. 24 చేపల పట్టణానికి ఆ తెప్పర గ్రామం ఆ వేటకి వెళ్ళేటప్పుడు వేసేటప్పుడు ఈ అమ్మవారు దొరికిందట మా పూర్వీకులు. అయితే చేపలు అనుకున్న వల్ల అయితే చాలా బరువుగా వస్తే చేపలు ఏమో అనుకుని చూస్తే అమ్మవారి విగ్రహం ఉంది. ఆ అమ్మవారి విగ్రహాన్ని అప్పుడు తెప్పర గ్రామంలోని ఆ పాటలో ప్రతిష్ఠించి పూజ చేస్తూ ఉంటుంది. ఓటు కంపెనీ వచ్చి మీరు వెళ్ళిపోవాలి, ఇక్కడ మీరు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఓటు కంపెనీ వస్తుందంటే మాకేమైనా ఉపాధి చూపిస్తే మేము వెళ్తాం.
అప్పటి వరకు నీకు వెళ్ళమా అనేసి మా ఊరికి మా పట్టుబడితే అయితే నీకు వాళ్ళకి జాబులు ఇస్తామని చెప్పి మమ్మల్ని దగ్గర పంపించారు. అప్పుడు అమ్మవారిని పెట్టుకుని అమ్మమ్మ గారు తాతయ్య పట్టుకొని వస్తుండగా ఈ పొడుగులోనే అయిపోయింది అన్నారు. నేను ఎక్కడే ఉంటాను ఇక్కడ నుండి అక్కడికి వెళ్తాను అమ్మవారిని పట్టుకుని. అప్పుడు నుండి నేను అమ్మవారిని అప్పుడు నుండి అలాగే 97 లాస్ట్ అయిన తర్వాత ఈ మూడు అమ్మవారికి సంబంధించిన పండుగ. సార్ ఇప్పటికి 100 సంవత్సరాలు పూర్తవుతుంది అమ్మవారి చరిత్ర అంటున్నారు. సో ఆలయ కమిటీగా ఇంకే విధంగా అభివృద్ధి చేద్దామని మీ ఆలోచన? అభివృద్ధి చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే 100 సంవత్సరాలకి ఇదికి ఎంతో కొంత ఉన్నవాళ్ళం ఏదో విధంగా చేద్దాం అనుకుంటున్నాం. 20 ఏళ్ళు టైం బాగుంటే గ్రాండ్గా చేద్దాం. ఓకే చెప్పి స్టార్ట్ చేయండి. నాకు సూర్యప్రకాష్ ఉంది, అమరావతి కార్పొరేషన్ డైరెక్టర్ అభివృద్ధి. ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి 50 మంది భక్తి జనాలు కూడా శుభాకాంక్షలు. ఏదైతే గత 80వ సంవత్సరంలో నాకు మల్కాపురం మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి ఏటా కూడా ఈ 22వ తారీఖున ఈ కార్యక్రమం వచ్చిన అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అమ్మవారి ప్రదక్షిణలో మేము ప్రతి ఏడు కూడా ఈ అర్చకు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ మరి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ అమ్మవారి తాలూక ప్రతి ఏడు కూడా ఈ జాతరని జరిపించడం మరి యావత్ ఈ పక్ష అనేది చాలా ప్రాముఖ్యత అయినటువంటి. గురుగారు ఇప్పుడు ఆలయ కమిటీ వాళ్ళు మీకు ఏ విధంగా ఆలయ కమిటీ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వర్తించి దీని మీద సంవత్సరం కూడా మార్పులు చేస్తూ భక్తులకు ఏ రకమైన అసౌకర్యం లేకుండా కూడా చేయడం అనేది చాలా సంతోషంగా అమ్మవారికి ఉండాలని చెప్పి భక్తాంతులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఓకే సూపర్.